ఆపరేటర్గా జాయిన్ అయ్యాము. అది ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం వల్ల మమ్మల్ని రాత పరీక్ష మౌఖిక పరీక్ష ఇంటర్వ్యూల ద్వారా చేసుకొని మమ్మల్ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మమ్మల్ని ఏం చేశారంటే 6 నెలలు వాడుకున్నారు, తర్వాత తీసుకెళ్ళి టర్మినేట్ చేశారు. సరైన జీతాలు కూడా ఇవ్వలేదు. సో ఆ రిక్రూట్మెంట్ సమయంలో మాకు చెప్పిన విధానం ఏంటంటే, ఇప్పుడు పర్ఫెక్ట్ చేయండి, నెక్స్ట్ మిమ్మల్ని ఏం చేస్తామంటే పిఎస్సి సెంటర్స్ ఉంటాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉంటాయి, వాటిలో మిమ్మల్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి గతంలో ఉన్న గవర్నమెంట్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ మమ్మల్ని ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ 1, 2 వరకే వాడుకొని మమ్మల్ని తీసుకొని బజార్లో పడేశారు. ఈ జైన్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మేము ఆల్రెడీ వెల్ క్వాలిఫైడ్, పీజీలు ఉన్నాయి, పిహెచ్డీలు ఉన్నాయి, సెట్లు ఉన్నాయి, బీటెక్లు ఉన్నారు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి క్వాలిఫికేషన్ పెట్టుకొని మేము ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వదిలేసుకొని ఈ నోటిఫికేషన్ మీద ఆధారపడి ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసుకున్నాము. అలాగే మేము ఈ నోటిఫికేషన్ అంటే మన గ్రూప్ 1 కానీ, డిఎస్సి కానీ, టీఆర్టీ కానీ, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కూడా పక్కకు పడేసి ఈ ప్రోగ్రామ్ని ఇది సక్సెస్ఫుల్ కావడానికి మేము క్రియాశీలకంగా క్రమబద్ధంగా నిబద్ధతో పనిచేసాము. కానీ మమ్మల్ని మధ్యలోనే వదిలేసి తీసుకుపోయి 1500 కుటుంబాలన్నా, 1500 కుటుంబాలు సార్, 1500 కుటుంబాలని తీసుకెళ్లి నడి రోడ్డు మీద పడేశారు గవర్నమెంట్. దీనికి కానీ మేము ప్రతిస్పందనగా మేము డిఎంహెచ్ఓ కానీ, కలెక్టర్లు కానీ, జిల్లాలో ఉండే అందరి కలెక్టర్లకి, జిల్లాలో ఉండే అందరి డిహెచ్ఎంఎల్కి, వీళ్ళందరికీ, ఎమ్మెల్యేలకి, హెల్త్ మినిస్టర్ దగ్గరికి 4 సార్లు పోయాము. కానీ మాకు సరైన స్పందన రాలేదు. దానికి ఆ న్యాయం కూడా జరగలేదు. ఆ సాలరీస్ కూడా అంతంత మాత్రం ఇచ్చేసి టీఏడిఎల్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటున్నామంటే, ఇదే అవుట్ సోర్సింగ్లో రిక్రూట్మెంట్ చేశారు కదా, మమ్మల్ని కూడా అదే సాలరీ తోటి 19,500 రూపాయల సాలరీ తోటి ఈ అవుట్ సోర్సింగ్ ద్వారానే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే కానీ, లేకుంటే సబ్ సెంటర్లే కానీ, లేదంటే మెడికల్ కాలేజీలే కానీ, ఆ హెల్త్ డిపార్ట్మెంటే కానీ, లేబర్ డిపార్ట్మెంటే కానీ, ఏ డిపార్ట్మెంట్లోనైనా ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సీఎం గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ 1500 కుటుంబాలు మీ పైన ఆధారపడి ఉన్నాయి సార్. మీరు ఏం చేస్తారో, మీరు కడపలో పెట్టుకుంటారో, బజార్లో పడేస్తారో మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాం సార్. మమ్మల్ని 1500 కుటుంబాలని మీరు గౌరవించేసి, మీ కొడుకులు అనుకోండి, మీ పిల్లలు అనుకోండి, ఉపాధి లేకుండా పిహెచ్డీలు చదువుకొని కూడా బజార్లో తిరుగుతున్నాం సార్. మాకు ఇదే ఉద్యోగ కల్పన చేసేసి, ఉపాధి ఇచ్చేసి, ఇదే 19,500 రూపాయలతోటి మాకు అవుట్ సోర్సింగ్ డిపార్ట్ ద్వారా కొనసాగించాలని మేము వినతి పత్రం మన ప్రగతి భవన్లో, ప్రజావాణిలో, మన ప్రజాభవన్లో వాళ్ళకి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రిపేర్ అయ్యేటోళ్ళం కూడా ఆల్రెడీ మేము ఇది ఆపివేసి కూడా, అరే మనకు రిక్రూట్మెంట్ వచ్చింది కదా అని మేము దీనికి ప్రిపేర్ అయినా, అంటే ఇది చేసినామన్నా, అంటే రెగ్యులర్ చేస్తారనే ఆశతోటే మేము ఇందులోకి వచ్చినామన్నా. కానీ ఇటు నోటిఫికేషన్స్ పోయినాయి, ఇప్పుడు ఇవి కూడా పోయినాయి అన్న. మాకు ఎట్లయినా చేసి రేవంత్ రెడ్డి గారు మీరు న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 200 మంది వచ్చాం సార్ ఈరోజు ఈ ప్రజాభవన్కి. ఈ కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా ఉపాధి లేని వాళ్ళు 1500 మంది ఉన్నారు. ఇది 33 జిల్లాలో నలుమూల ప్రాంతం నుంచి, మహబూబ్ నగర్, కొన నుంచి, నెక్స్ట్ ఆదిలాబాదు, ఇది బజార్ హత్నూరు, నెక్స్ట్ ఖమ్మం డిస్టిక్ కొనాక్ నుంచి, నెక్స్ట్ ఇటు మహబూబ్ నగర్, ఇటు సైడ్ అంతా, అంటే నలుమూల నుంచి దాదాపుగా 200 మంది ఇప్పుడు డిఈఓలు ప్రస్తుతానికి ఈ ప్రజాభవన్కి రావడం జరిగింది. కావున మాకు తగిన న్యాయం చేస్తారని మేము సీఎం గారిని కోరుకుంటున్నాం. నా పేరు సైదులు గౌడ్, మాదేగోని సైదులు గౌడ్. ఎక్కడ నుండి వచ్చారు మీరు? నల్గొండ నుంచి వచ్చినాం. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, దేనికి వచ్చారు? గురుకుల పీఈటీ టీచర్ నోటిఫికేషన్ 2017లో వేసింది. గత ప్రభుత్వం 7 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టి ఆ పోస్టులు భర్తీ చేయకుండా అట్లనే ఇడిచిపెట్టింది. టీఎస్పీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగా కూడా ఆ జీవోలకు విరుద్ధంగా ప్రభుత్వం 5th క్లాస్ పోస్ట్ ఏదైనా ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా కూడా టీఎస్పీ చైర్మన్ ఇంతకాలం ఆపడం జరిగింది. ఈ రోజు ఆయన రాజీనామా చేసిందని చెప్పింది, చాలా సంతోషం. ఇప్పుడు టీఎస్పీసీ మొత్తం ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నాం. వెంటనే మా పోస్టులో వెంబడే న్యాయపరంగా అన్యాయం జరగకుండా న్యాయంగా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నాం. ఈరోజు ప్రజావాణిలో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వీలైనంత త్వరగా చేస్తారనుకుంటున్నాం. టీఎస్పీసీ చైర్మన్ని కానీ ఒక చైర్మన్ సెక్రటరీ పోతే కాదు, కింది స్థాయి సిబ్బంది కూడా మొత్తం ప్రక్షాళన చేయాలి. అందరిని తీసేయాలి, అందరినీ కొత్త రిక్రూట్మెంట్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. త్వరితగతిన జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. త్వరగా చేయాలి. ఇప్పుడు 7 సంవత్సరాలు ఒక్కొక్క వ్యక్తి 40 లక్షల జీతం లాస్ అయిపోయినాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మా విషయం గురించి చొరవ తీసుకొని ఖచ్చితంగా వెంటనే న్యాయం చేయాలి. గత ప్రభుత్వంలో మీకు జరిగిన అన్యాయం ఏంటి? గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు నోటిఫికేషన్లో లోపం చేశారు. గతంలో 6th నుంచి 10th వరకు మాత్రమే పీఈటీ పోస్ట్ ఉంటుంది. ఎక్కడ ఏ స్కూల్లో కానీ, ప్రైమరీ స్కూల్కి పీఈటీ పోస్ట్ లేదు. ఇప్పుడు ఏమంటారు, 5th క్లాస్కి పీఈటీ పోస్ట్ సపరేట్ ఇవ్వాలని చెప్పంటున్నారు. 5th క్లాస్ ఉన్నది 600 పోస్టులు వేస్తే 5వ తరగతి కొన్ని పోస్టులు ఇవ్వాలని చెప్పంటున్నారు. మళ్ళీ 6 నుంచి 10 వరకు కొన్ని పోస్టులు ఇవ్వాలంటున్నారు. ఇందులో ఏ రకంగా చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో మొత్తం కూడా హై స్కూల్లో మాత్రం పీఈటీ పోస్ట్ ఉంటుంది, 5వ తరగతి పోస్ట్ లేదు. పీఈటీ పోస్ట్ లేనిటికి పీఈటీ పోస్ట్ ఇవ్వమని చెప్పి టీఎస్పీ చైర్మన్ ప్రభుత్వానికి లెటర్ రాస్తుండు. అది చట్ట విరుద్ధం. ఆయన రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఆయన ప్రభుత్వం
ప్రభుత్వం ఏదైతే ఇస్తారో రిక్రూట్మెంట్ చేయాలి, కానీ రిక్రూట్మెంట్ చేయకుండా ఈయన వ్యక్తిగత ఆలోచనలు ఈయనకు వచ్చేటువంటి లాభం ఏదో చూసుకుని రాయడం తప్పు. కాబట్టి ఆ రకంగా మేము ఎన్నోసార్లు మంత్రులందరినీ కలిసినా ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఏ మినిస్టర్ పట్టించుకోవాలి. కల్వకుంట్ల కవితను కలిసినాం, కేటీఆర్ని కలిసినాం, హరీష్ రావుని కలిసినాం. వాళ్ళందరికీ ఈ రకంగా టీఎస్పీ చైర్మన్ మాకు అన్యాయం చేస్తున్న అన్ని మొదటిసారి మొదలుపెట్టుకున్నా కానీ వాళ్ళు లేనాడు కూడా ఒక విషయం కూడా పట్టించుకోలేరు. కాబట్టి మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? మరి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. మాకు ప్రభుత్వం రావడానికంటే ముందే మొత్తం ఇది మీది అన్యాయం జరిగింది, మీకు న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. అనేసరికి మేము ఈరోజు పీటీ శిక్షణ పొందిన వాళ్ళ రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఈరోజు ఆ 1,00,000 మంది ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మొత్తం ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ న్యాయమే కాదు, ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో హై స్కూలే 1600 హై స్కూల్లో పీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలనుకుంటున్నాం. జూనియర్ కళాశాల 400, 380 జూనియర్ కళాశాల పీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి భర్తీ చేయాలంటున్నాం. డిగ్రీ కళాశాలలో ఒక 115 డిగ్రీ డిఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీలు అన్ని యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఇలా స్కూల్లో యూనివర్సిటీలో మొత్తం అన్ని ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులు మొత్తం భర్తీ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. హామీ ఇచ్చిర్రు, వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం దశల వారీగా చేయమని చెప్పంటున్నాం. చేస్తాడని మేము ఎదురు చూస్తున్నాం. ఒక 2018 నుంచి ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే నోటిఫికేషన్ అనేది